పారిజాతం పారిజాతం, మా రాము తను చేసిన తప్పని ఒప్పుకుంటున్నాడు. నీ క్షమాపణ చెప్పి ఈ కప్పులు నీకే చింత నీకే ఇమ్మంటున్నాడు. అందరి ముందు అవమానించి ఒక్కరైనప్పుడు సారి చెప్పడమా? ఉంచుకోమని చెప్పు. అది కదా పారిజాతం, ప్లీజ్ చెప్పింది నేను తీసుకో. సూర్యోదయాన్ని దమ్మున్న వాళ్ళని బెదిరించి ఎవరు ఆపలేరని ఈ ఫ్రెండ్కి వెళ్ళి చెప్పు. ఒరే, ఆ అమ్మాయికి ఆత్మాభిమానం ఎక్కువ, ఈ కప్పులు తీసుకోవడానికి ఇష్టపడలేదురా. ఇవన్నీ నాకు తెలియవు. ఆ అమ్మాయి కప్పులు తీసుకోలేదనుకో, నీ అభిమానాన్ని నీ ఆత్మలోనే కలిపేస్తా. అది కదరా, నేను చెప్పేది అర్థం చేసుకోవచ్చు కదా. రేయ్ వాచుందా? అర్థమైంది. ఎక్కడికి రా? కొండపల్లి. నువ్వెందుకు వచ్చావు అసలు? నువ్వు ఇలాంటి ఏదో పనులు చేస్తావని రాము నన్ను పంపించాడు. కప్పులు ఇమ్మన్నాడు, ఇచ్చొస్తా, వదిలే. రేయ్, కొండపల్లి వెళ్ళే ఉంటా నేను నరికేస్తారా? అసలు నువ్వు ఆ ఊరు వెళ్ళావని తెలిస్తే మనోళ్ళే నరికేస్తారు. పందెం పెట్టినంటే బాగా దోళీరుంటుంది కదా. అబ్బో, ఇది మనూరు ఫిగరే. ఇది మన పంకజం కూతురే. పంకజం కూతురా? గోపాలపురం కాలేజీకి పోవచ్చును. అవునా? దీనమ్మ మనూరి నైట్ కాలేజ్ లో జాయిన్ చేయకుండా పక్కూరి డే కాలేజ్ లో జాయిన్ చేసింది ఏంట్రా? ఈ బిడ్డ చదువుకుంటాదంట. అంటే వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం ఇది ఇంకా రంగంలో దిగలేదన్నమాట. ఏ కుప్స్వామి, ఏ శామే? నువ్వు వెళ్ళి వాళ్ళ అమ్మతో మాట్లాడు. ఓకే. రాయ్, ఎంత ఖర్చు అయినా పర్లేదు. పంకజం వాడే, పంకజం వాడే. ఏంటి? శుభమాని ఇంట్లో కాలి పెడితేనే నువ్వు ఎదురుపడి పుట్టినావే ముసలి చొక్క. ఈ తక్క కోసమే ఊళ్ళో జనాలు మా ఇంటి ముందు క్యూ కట్టి అమ్మా, కుప్పు స్వామితో నీకెందుకే? ఏమిటి ఇటువైపు వచ్చావు? ఏమంటే మన చిన్న గారి స్నేహితుడు నిరంజన్ ఉన్నాడు చూడు, ఆ బిడ్డకే మీ బిడ్డ మీద లైకింగ్ ఏ పుట్టినట్టే. మా అమ్మాయి కోసం పెద్ద పెద్ద వాళ్ళే పోటీ పడుతున్నారు. అబ్బా, ఆ మ్యాటర్ విడిసాయి. రేట్ ఎంతో చెప్పు. 50. ఇంత చీపా? 50,000. నీది వద్దే నాది వద్దే, నడి సెంటర్లో 30,000. ఓకేదానే? సరే. అమ్మా, ఏంటిది? ఇదంతా నాకు ఇష్టం లేదు. ఏ, నువ్వు వెళ్ళి 30,000 తీసుకుని రేపు సాయంత్రం అబ్బాయితో ఇక్కడికి రా. మా అమ్మాయిని నేను ఒప్పిస్తాను, వెళ్ళు. ఓకే. అమ్మా, నాకు ఈ పని చేయడం ఇష్టం లేదు. నేనేదైనా కొత్త పని చేయమంటున్నానా? మా అమ్మ ఏం చేసిందో అదే నేను చేశా. నేనేం చేశానో అదే నిన్ను చేయమంటున్నా. నేను పెళ్లి చేసుకుంటాను. పెళ్ళా? నేను ఆ పని చేయను. మొదట నేను నీలాగే ఏడ్చాను. మా అమ్మ సెట్ చేసింది, ఆ తర్వాత నేను సెటిల్ అయ్యాను. సరే, నువ్వు అన్నట్టే నీకు పెళ్లి చేస్తాను. ఇలాంటి కాసుల పేరు మొగుడు కొనిస్తాడా? సంక్రాంతికి నువ్వు పెట్టుకున్నావే వడ్డానో, అది నీ మొగుడు కొనిస్తాడా? ఊరికి ఉత్తరాన 40 ఎకరాల మామిడి తోటుంది, అది ఏ మొగుడు కొనిస్తాడే? మొగుడికి పెళ్ళం ముద్ద లాంటిది, అప్పుడప్పుడు నంచుకోకపోతే ముద్ద కూడా దిగదు. నువ్వెన్ని చెప్పినా సరే నేను చదువుకోవాలి. చదువుకో, ఎవడొద్దన్నాడు? ఈ పని చేస్తా, చదువుకో. వెదం వేషాలు వే మాకు. ఆ చెంచుగాడు పంచాయతీలో అందరి ముందు నాకు శిక్ష చేస్తాడా? ఇప్పుడు చెప్తా చూడాడు పని. చెప్పు. నమస్కారం అండి. నమస్కారం. లక్ష్మి ఉందా? ఆ పేరుతో ఇక్కడ ఎవరు లేరు. మీ అమ్మాయి లేదా? అది లేదు, బయటికి వెళ్ళింది. నువ్వెవరు? నా పేరు ఊర్మిళ. మీరెవరండి? నేను వాళ్ళ నాన్నని. ఆ? నేను వాళ్ళ నాన్నని. ఓహో, గొంతు విని వాళ్ళ అమ్మ అనుకున్నానండి. నీ అబ్బా, అమ్మలాగుందా? లక్ష్మి, అరే అయ్యగారా, ఎందుకు లేటు? ఎందుకు లేటు? నిన్నే అడిగేది. నిన్నే అడిగేది. ఏమైంది? ఏమైంది? మీకే ఏమైంది? మీకే ఏమైంది? ఏమైంది? నా గొంతు మీ అమ్మలాగే ఉందా? దాన్ని గొంతు నా గొంతులో ఉందా? అయితే నా గొంతు నాలాగే ఉందా? నా గొంతు నాలాగే ఉంది. నా గొంతు నాలాగే ఉంది. ఏంటి కోతులు ఆడుతున్నాయి ఇక్కడ? పో, పని చే. నడువు, నువ్వు నడువు, పో. పారిజాతం, నీకు విషయం చెప్పాలి. అది
నీకు ఇష్టమైతే నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అయ్యో ఎందుకు ఏడుస్తావు? ఇలా రా. ఎందుకు అందరి ముందు అలా ఏడుస్తావు? ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పొచ్చు కదా. నా గురించి తెలుసా? నాకంతా తెలుసు. నిన్న మీ ఇంటికి వచ్చినప్పుడు చూసా. నాకు నీ ఆత్మాభిమానం నచ్చింది. నీకు ఇష్టమైతే చెప్పు, మీ ఇంట్లో నేను ఒప్పిస్తా. 30,000 ఎత్తిగా ఆడ ఎత్తిగా నువ్వు ఎత్తుకో. ఇదిగో చూడు, ఇంకో అర్ధ గంటలో నిరంజన్ బాబుని తోడుకునే చిన్న బాబు గడికి వచ్చుడు. అందుకురా ఇదిగో పూలు నీ బిడ్డకి తల్లింటే పెట్టి ఒక మంచి పావడ ఎత్తి కట్టే. మేము ఎలా రెడీ అవ్వాలో మాకు తెలుసు, వెళ్ళవయ్యా. ఇంకో మాట చెప్పా. పోయా. ఓకే. అమ్మా ఈ డబ్బులు బీరువాలో పెట్టు. సరే. ఈ పూలతో రెడీ చేయి. రా బుజ్జి. ఏం పర్వాలేదురా. అమ్మా తను గోపాలం నాతో పాటు కాలేజీలో చదువుకుంటున్నాడు. నమస్కారం అండి. అది మీ అమ్మాయి గురించి మాట్లాడదామని. ఇవాళకి బుక్ అయిపోయింది, రేపు రాత్రికి రా. నేను ఆ ఉద్దేశంతో రాలేదండి. మీరు ఒక్కటి తను పెళ్లి చేసుకుందామని వచ్చాను. పెళ్ళ అలాంటి బూతులు ఈ ఇంట్లో మాట్లాడకూడదు బాబు. అయ్యో, అమ్మ వాళ్ళు వచ్చేస్తున్నారు. ఇతను చూస్తే పెద్ద గొడవ అయిపోతుంది. తీసుకెళ్ళు. నువ్వు లోపలికి వెళ్ళు. ఏ పంకజం, మా వాడికి ఇదే మొదటిసారి. నీ కూతుర్ని బాగా చూసుకోమను. రేపొద్దున్నే వచ్చి తీసుకెళ్తా. వెళ్ళరా. అది కాదు బాబు, ఈ పని మానేద్దాం అనుకుంటున్నాం. మానేసి పెళ్లి చేద్దామని. పెళ్ళా? అబ్బో, ఏంటే కొత్తగా మాట్లాడుతున్నావు? తిక్కగుందా? డబ్బులు తీసుకున్నావుగా, వీడికి ఆశ పెట్టి అన్నిటికీ ఒప్పుకొని నేనొచ్చినా కూడా కుదరదంటావా? డ్రామాలా ఏంటి? నేనొచ్చినా కూడా కాస్త నేను చెప్పేది విను బాబు. వచ్చావా, గదిలో తీసుకెళ్ళావా, మంచం మీద వేసావా, పని అయిపోయిందా? అట్టా ఉండాలి. మధ్యలో ఎవడన్నా వచ్చి మనకన్నా ఎక్కివిస్తాను ఆశ పెట్టి ఉంటాడండి యాజ్గా. 30,000 ఇచ్చాగా, ఇంకో 30 తీసుకో. నేను ఒక్కసారి మాటిస్తే తప్పను. తేడా వస్తే నిలబెట్టి నిలువునా చీరేస్తాని. ఆ గదిలో ఎవడో ఉంటున్నారు చిన్న బాబు. అవును, ఒక రావడం నేను చూస్తుంది. ఎవరు లేరు, ఎవరు లేరు బాబు. లోపలొకని పెట్టుకొని ఈడు బస్ ఎక్కాడంటే మనోరోడు కాదనమాట. హలో, నాకు తెలుసు మీరు లక్ష్మి వాళ్ళ అమ్మే కదా. ఏమైందండి? ఏమైంది? ఎవరిదారా ఇది? నాగుంతో ఫోన్లో అమ్మలాగుంది అమ్మలాగుంది అంటుంది. నాగుంతో ఫోన్లో అమ్మలాగా ఉంటుందా? ఎందుకు వచ్చిన డౌట్ అండి? నేను పక్కింటికి వెళ్ళి ఫోన్ తీసుకొస్తాను, మీరు చెయ్యండి. మీరే వింటే మీ గొంతు ఎలా ఉందో మీకే తెలిసిపోద్ది. వెళ్ళి తీసుకొస్తాను. అయ్యగారు ఇప్పుడు చేయండి. రింగ్ అవుతుంది, తీరా. హలో, రాలేదండి. ఇంకో గంట దీన్ని వచ్చుద్ది, కొంచెం త్వరగా రండి. హలో, ఒక 4 అలులు వేసుకోండి, ఏదో అలు దొరుకుద్ది. హలో 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 హలో. రాలేదు కదా? అరే 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 అరే. అంత స్పీడ్గా అనేది? మీరు ఎంత స్పీడ్గా అంటే అంత స్పీడ్గా గాల్లో చెక్కేస్తారు. కాస్త మెల్లిగా అనొచ్చు కదా.
మెల్లిగా అవసరం అండి హలో నవ్వు తగిలించండి హలో ఆ. హలో ఆ. హలో ఆ. హలో ఆ. హలో ఇప్పుడేనండి రాలేదేంటి ఎలా వస్తుంది మీరు మెల్లిగంటే మెల్లిగానే వచ్చుద్ది ఇప్పుడు మీరన్న హలో దీనిలోంచి ఇలా వెళ్ళిపోయి ఈ వైర్లోంచి ఈ రోడ్డు మీద స్తంభం ఎక్కి పక్కింట్లోకి వెళ్ళి ఇప్పుడు అక్కడి నుంచి ఎంత వైర్ లేకం కదా మనం మరి టైం పడుతుంది కదా వచ్చుద్ది ఇందాక మనం ఈ ఫోన్ చేసినప్పుడు ఈ ఫోన్కి రింగ్ వచ్చింది కదా కాబట్టి దీనికే గ్యారంటీగా వచ్చుద్ది ఒకసారి చూడండి వచ్చిందా రాలేదు ఫోన్ కూర్చి తెస్తాను హలో వచ్చింది వచ్చింది ఏంటి వచ్చేది అన్నది నేను మాట్లాడితే చెప్పు చేయడం కాదు మనిషి నాకు కొంచెం ఓర్పు ఉండాలి పోతుంది పోతుంది ఎదలో సిరుములేదో గుచ్చేసి పోతే అది ప్రేమే మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే ప్రేమే నా కన్నీరై